నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 5 ఏళ్ల పాటు వైకాపా నేత కీలక నేత అరాచకం. బీజేపీ నేత గ్రానైట్ క్వారీని లాక్కుని అక్రమ దందా. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో నేడు ముఖ్యమంత్రి పర్యటన. P4 పై అవగాహన, లబ్ధిదారులతో ముఖాముఖి. అనంతపురం జిల్లా బూదగవిలో దాహం కేకలు. తాగునీటి సరఫరా కావడం లేదని స్థానికుల ఆవేదన. రాజమహేంద్రవరంలో ఆకట్టుకున్న చిత్ర కళావీధి ప్రదర్శనలు. 450 స్టాళ్లలో కళాకారుల ప్రతిభా పాటవాలు. రెండో రోజు పతనమైన అమెరికా స్టాక్ మార్కెట్లు. 2200 పాయింట్లు క్షీణించిన డౌ జోన్స్. అసలే ఆ తండ్రి కుమారులు అరాచక శక్తులు, ఆపై అంతులేని అధికారం. ఇంకేముంది, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో వైసీపీ హయాంలో 5 ఏళ్ల పాటు వారి దోపిడీకి పట్టపగ్గాలు లేకుండా పోయాయి. సహజ వనరుల్ని చెరబట్టారు, యథేచ్ఛగా దోచేశారు. ప్రైవేటు వ్యక్తుల భూములను కబ్జా చేశారు. చివరకు ఓ బీజేపీ నేత కూడా వారి బాధితుల జాబితాలో చేరారు. ఆయన ఆస్తులన్నీ అమ్ముకొని తెచ్చుకున్న గ్రానైట్ క్వారీ లీజును గత ప్రభుత్వంలో చక్రం తిప్పిన చిత్తూరు జిల్లా వైసీపీ నేత కుమారుడు బెదిరించి లాక్కున్నారు. మొత్తంగా 100 కోట్లు దోపిడీ చేశారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం పరధరామి బీట్ పరిధిలోని కమ్మపల్లి వద్ద బ్లాక్ గ్రానైట్ క్వారీ ఇది. రక్షిత అటవీ ప్రాంతంలోని 5 హెక్టార్లకు లీజు ఇవ్వాలని బీజేపీ నేత దరఖాస్తు చేశారు. ఢిల్లీలోని కేంద్ర పర్యావరణ అటవీ శాఖ చుట్టూ ఎన్నో ఏళ్లపాటు తిరిగి 2008లో అనుమతులు తెచ్చుకున్నారు. చిత్తూరులో తనకున్న 18 ఎకరాల భూమితో పాటు ఆస్తులన్నీ అమ్మి దాదాపు 40 కోట్ల పెట్టుబడి పెట్టి లీజు పొందినట్లు సమాచారం. 2020లో కోవిడ్ ఉధృతి కారణంగా తవ్వకాలు నిలిపివేశారు. వైసీపీలో చక్రం తిప్పిన చిత్తూరు జిల్లా నేత కుమారుడైన ప్రజాప్రతినిధి కన్ను ఆ క్వారీపై పడింది. ఆ బీజేపీ నాయకుడిని తిరుపతికి పిలిపించి క్వారీ రాసివ్వాలని బెదిరించారు. లేకపోతే గనుల శాఖ నుంచి 100 కోట్ల డిమాండ్ నోటీసులు పంపిస్తామని, అనుమతులు రద్దు చేయిస్తామని హెచ్చరించారు. మమ్మల్ని కాదని గని నిర్వహించలేవని హెచ్చరించారు. చివరకు పైసా ఇవ్వకుండానే గనిని సొంతం చేసుకున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన బినామీని ఈ వ్యవహారంలో ముందుంచారు. క్వారీలో గ్రానైట్ను తీసి తమిళనాడు కృష్ణగిరి ప్రాంతంలోని 3 పాలిషింగ్ యూనిట్లకు వాటిని విక్రయించారు. దాదాపు 100 కోట్ల విలువైన గ్రానైట్ను అక్రమంగా తరలించేశారని అంచనా. క్వారీ వైసీపీ ప్రజా ప్రతినిధి చేతికి వచ్చిన తర్వాత గనులు, వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయాల్లో యజమాని ఫోన్ నంబర్, మెయిల్ ఐడీలు మార్పించేశారు. ఓటీపీలన్నీ వారికే వచ్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. క్వారీకి సంబంధించి దాదాపు 40 లక్షలు చెల్లించాలని జీఎస్టీ నోటీసు రాగానే ఆ మొత్తం బీజేపీ నాయకుడే చెల్లించాలని చెప్పారు. ఆదాయం వారు తీసుకుంటూ నిర్వహణ, ఇతర ఖర్చులు అసలు యజమాని భరించాలని చెప్పడం ఈ దోపిడీకి పరాకాష్ట. రాష్ట్ర ప్రభుత్వానికి పర్మిట్ల రూపంలో దాదాపు 10 కోట్ల ఆదాయం రావాల్సి ఉండగా ఆ మొత్తం చెల్లించకుండానే యథేచ్ఛగా తమిళనాడుకు గ్రానైట్కు తరలించేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గతేడాది సెప్టెంబరు గ్రానైట్ పర్మిట్లు నిలిపివేసింది. అయినా పాత పర్మిట్లను కలర్ జిరాక్స్ తీయించి పాత తేదీలు వేసి యాదమరి నుంచి అక్రమంగా తరలించారు. 2 నెలల కిందట ఈ భాగోతం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అటవీశాఖ అధికారులు స్పందించి 136 గ్రానైట్ బ్లాక్లను సీజ్ చేశారు. అయినా వైసీపీ ప్రజాప్రతినిధులు లెక్క పెట్టకుండా కృష్ణగిరికి తీసుకెళ్లారు. వీటి విలువ దాదాపు 15 కోట్లని అంచనా. దీనిపై బీజేపీ నాయకుడు తమిళనాడు పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు స్పందించి అక్కడి పాలిషింగ్ యూనిట్ల యజమానులను వాటిని కొనవద్దని ఆదేశించారు. వైసీపీ హయాంలో దాదాపు 2 ఏళ్ల పాటు బీజేపీ నేత ఈ అరాచకంపై పోరాడినా ఫలితం లేకపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా అటవీ, పోలీసు, గనుల శాఖ అధికారులను కలిసి పదే పదే ఫిర్యాదులు చేసినా న్యాయం జరగలేదు. చిత్తూరు పోలీసులకు దీని గురించి చెప్పినా పట్టించుకోలేదని, పైగా ఎదురు కేసులు పెడతామని లీజు యజమానిని హెచ్చరించినట్లు సమాచారం.
కూటమిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన 2 ఎమ్మెల్యేలు, ఉత్తరాంధ్రకు చెందిన ఓ ఎంపీ ఆ అరాచక శక్తికి సహకరించడమే ఇందుకు ప్రధాన కారణమని బలంగా వినిపిస్తోంది. విధిలేని పరిస్థితుల్లో గురువారం గనులు అటవీశాఖ అధికారులు రక్షిత అటవీ ప్రాంతంలోని గని వద్దకు వెళ్లి సర్వే చేశారు. ఉల్లంఘనలపై ఇకనైనా కొరడా జులిపిస్తారా లేదా అన్నది చూడాలి. చిత్తూరు జిల్లాలో కూటమి నేతల సహకారంతో వైకాపా నేత, ప్రముఖ నేత సాగిస్తున్న మైనింగ్ దందాపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్ప ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. షాహీన్, చిత్తూరు జిల్లాలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వైకాపాకు సంబంధించిన ప్రముఖ నేతల దందా అలానే కొనసాగుతోంది. ప్రధానంగా చిత్తూరు జిల్లాలో వైకాపా అధికారంలో ఉన్న సమయంలో నంబర్ 2గా వెలుగొందిన ఒక నేత, ఆయన కుమారుడి మైనింగ్ దందాకు సంబంధించి కూటమి నేతలు సహకరిస్తుండడంతో వారి దందా కొనసాగుతోంది. చిత్తూరు జిల్లా యాదమరి మండలం అంటే పూతలపట్టు నియోజకవర్గ పరిధిలోని యాదమరి మండలం పరదరామి అటవీ బీట్ వద్ద కమ్మపల్లి సమీపంలో 2008 సంవత్సరంలో నల్ల గ్రానైట్కు సంబంధించి బీజేపీ నాయకుడు, చిత్తూరుకు సంబంధించిన బీజేపీ నాయకుడు లీజుకు తీసుకున్నారు. గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి దీనికి సంబంధించి 2008లో ఆయన లీజుకు అప్లై చేసి దాదాపుగా 3-4 సంవత్సరాల పాటు అన్ని రకాలైన అటవీ శాఖ అనుమతులు కావచ్చు, లేకపోతే పర్యావరణ అనుమతులు కావచ్చు, అన్ని అనుమతులు తీసుకొని మైనింగ్ తవ్వకాలు ప్రారంభించే సమయానికి కాస్త ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే ఆయన తనకున్న మొత్తం ఆస్తులు అమ్మేసి దాదాపుగా లీజింగ్ అనుమతులు కావచ్చు, లేకపోతే గనుల తవ్వకాలకు సంబంధించి ప్రాథమికంగా తవ్వకాలకు ముందు చేపట్టాల్సిన పనులన్నింటినీ అటవీ ప్రాంతంలో చేసుకొని దాదాపు 40 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గనుల తవ్వకాలు ప్రారంభించే సమయానికి కాస్త ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే 2018, 19, 20 సంవత్సరంలో కోవిడ్ రావడం, కోవిడ్ సమయంలో ఇతర సమస్యలతో తవ్వకాలు నిలిపివేశారు. ఇతర వ్యాపారాలు ఆగిపోయినట్టే అక్రమ గనుల తవ్వకాలకు సంబంధించి కూడా ఆగిపోయాయి. దీన్ని ఆసరా చేసుకున్న అప్పటి అధికారంలో ఉన్న ప్రముఖ నేతలు, ఆయన కుమారుడు ఆ భాజపా నేతను తిరుపతికి పిలిపించి, ఆయన ఇంటికి పిలిపించి తిరుపతిలో ఈ గని మీ పేరు మీద ఉన్న గని నాకు ఇవ్వాలని చెప్పి, నాకు రాసి ఇవ్వాలని చెప్పి ఆయన ఒత్తిడి చేశారు. ఆయన అంగీకరించకపోతే మేము అధికారంలో ఉన్నాము, మీరు గనులు ఎలా తవ్వకాలు సాగిస్తారని చెప్పి వారిని బెదిరించడంతో ఆయన తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఎలాంటి అధికారికంగా మార్పిడి చేయకపోయినప్పటికీ, ఆయన సహకారం లేకపోయినప్పటికీ అధికారాన్ని అడ్డుపెట్టుకొని అటవీ శాఖ కావచ్చు, లేకపోతే మైనింగ్ శాఖలో అధికారులను ప్రభావితం చేసి ఆ యాజమాన్యం పేరు మీద ఉన్న ఫోన్ నంబర్ కావచ్చు, అదేవిధంగా ఈమెయిల్ ఐడిని మార్చుకొని గనుల శాఖ నుంచి ట్రాన్స్పోర్ట్కు సంబంధించి అంటే గ్రానైట్ తరలించడానికి అవసరమైన వేబిల్లులు కావచ్చు, ట్రాన్సిట్ ఫామ్స్ కావచ్చు, వీటన్నిటిని వారికి సంబంధించిన ఓటీపీలన్నీ వీరికి వచ్చేలా చేసుకొని పూర్తి స్థాయిలో తవ్వకాలు కొనసాగించారు. దాదాపు 4 సంవత్సరాల పాటు 100 కోట్ల రూపాయలు పైబడి నల్ల గ్రానైట్ను తరలించి సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా వైకాపా అధికారంలో ఉన్న సమయంలో సాగిన దందా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ కూడా ఆ దందా కొనసాగుతోంది. అంటే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన 2 శాసనసభ్యులు ఆ నాయకుడికి సహకరించడం, అదేవిధంగా చిత్తూరు మూలాలు ఉన్న ఓ నేత, ఇప్పుడు ఉత్తరాంధ్రలో పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న, లోక్సభ సభ్యుడిగా ఉన్న ఓ నేత సహకారంతో ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ భాజపా నేత పూర్తి స్థాయిలో అంటే ఆ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో భాజపా భాగస్వామ్యం అయినప్పటికీ కూడా ఆయన ఏమీ చేయలేని పరిస్థితి నెలకొంది. అధికార పార్టీ, కూటమి పార్టీకి సంబంధించిన చిత్తూరు జిల్లాలోని 2 శాసనసభ్యుల సహకారం, అదేవిధంగా ఓ ఎంపీ సహకారంతో గత ప్రభుత్వంలో చెలాయించిన ఆ నేత కుమారుడు కూడా ఇప్పటికీ దాన్ని కొనసాగిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ నెలలో పూర్తిగా ఈ గ్రానైట్ తరలింపుకు సంబంధించి ట్రాన్సిట్ ఫార్మ్స్ కావచ్చు, వేబిల్లు, అన్ని రాయల్టీ ఫారమ్స్ అన్ని పూర్తిగా రద్దు చేశారు. కానీ అప్పటికే తమ వద్ద ఉన్న రాయల్టీ ఫారంకు సంబంధించి కలర్ జిరాక్సులు చేసి వాటిని పక్కనే ఉన్న తమిళనాడుకు తరలించి, తమిళనాడు సరిహద్దు ప్రాంతం ఇది, యాదమరి మండలం అనేది చిత్తూరుకు సమీపంలోనే ఉంటుంది.
తమిళనాడు సరిహద్దు ప్రాంతం. యాదమరి దాటితే తమిళనాడు రాష్ట్రం ప్రారంభమవుతుంది. ఆ కృష్ణగిరికి సంబంధించిన ప్రాంతంలో ఉన్న బండల్ పాలిష్ పరిశ్రమలకు ఈ గ్రానైట్ను తరలించి సొమ్ము చేసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఓవైపు తెదేపా అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో పర్యటిస్తున్న సమయంలో, ప్రధానంగా చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో పర్యటించే సమయంలో ప్రత్యేకంగా తెదేపా కార్యకర్తలతోనూ నాయకులతోనూ సమావేశం అయినప్పుడు వైకాపా నాయకులకు వైకాపా కార్యకర్తలకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ సహకరిస్తే పాముకు పాలు పోసినట్టే, ఇలాంటి సహకారాన్ని సహించను అని చెప్పి ఆయన ప్రత్యక్షంగా చెప్పినప్పటికీ ఇదే తిరుపతి జిల్లాలో గంగాధర నెల్లూరుకు సమీపంలో ఉన్న చిత్తూరు సమీపంలో యాదమరి మండలంలో గ్రానైట్ తవ్వకాలకు సంబంధించి వైకాపా ప్రముఖ నేతకు ఆయన కుమారుడికి సహకరించి 100 కోట్ల రూపాయల విలువైన గ్రానైట్ను తమిళనాడుకు ఫ్యాక్టరీలకు తరలించి సొమ్ము చేసుకోవడమే కాకుండా ఓవైపు సొంత లీజుదారుని బెదిరించి ఆయన 40 కోట్ల రూపాయలు ఆయన ఆస్తులు అమ్మి లీజు తెచ్చుకున్న ఆయనకు ఆదాయం లేకుండా చేయడంతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన రాయల్టీని కూడా దాదాపు 10 కోట్ల రూపాయల మేర రాయల్టీని ఎగ్గొట్టేసి తప్పుడు వేబిల్లులతోనూ తప్పుడు రాయల్టీ ఫామ్స్తోనూ తమిళనాడుకు తరలించి కృష్ణగిరికి తరలించి అక్కడ సొమ్ము చేసుకుంటున్న తీరు ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ అంశంపై భాజపా నేత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాయల్టీ పాత బిల్లులతో అంటే రాయల్టీ ఫామ్స్ను కలర్ జిరాక్స్లు చేసి తరలించిన రాయల్టీ ఫామ్స్ సంబంధించి తమిళనాడు పోలీసులు ఫిర్యాదు చేయడంతో తమిళనాడు పోలీసులు స్పందించారు. వాటిని అక్కడ సీజ్ చేసి కృష్ణగిరిలో ఉన్న గ్రానైట్ పరిశ్రమలకు సంబంధించి పాలిష్ పరిశ్రమలకు సంబంధించి ఆదేశాలు జారీ చేయడంతో వాళ్ళు ఎవరు కొనుగోలు చేయకపోవడంతో అక్కడ ఈ గ్రానైట్ పరిశ్రమ ఈ క్వారీ నుంచి తరలించిన గ్రానైట్ బండలు బ్లాక్స్ దాదాపు 15 కోట్ల రూపాయలు విలువ చేసే గ్రానైట్ బ్లాక్స్ అక్కడే ఇప్పుడు ఆగిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అటు అటవీ శాఖ అధికారులు కావచ్చు, ఇటు గనుల శాఖ అధికారులు కావచ్చు, ఎలాంటి చర్యలు తీసుకోలేని పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూటమికి సంబంధించిన శాసనసభ్యులు ఎంపీ సహకారం ఉండడంతో అధికారులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి నేపథ్యంలో గత ప్రభుత్వంలో చెలాయించిన ఆ నేత కుమారుడు, ఆ నేతకు సంబంధించిన అక్రమాలు ఇప్పటికీ చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్నాయి. ఓవైపు తెదేపా అధినేత చేస్తున్న ప్రకటనలు కింది స్థాయి నాయకులు పట్టించుకోని పరిస్థితుల నేపథ్యంలో కింది స్థాయి పూర్తి స్థాయి క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్తలు తీవ్ర మనోవేదనకు గురవుతున్న పరిస్థితి నెలకొంది. షాహీన్. ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం ముప్పాళ్లలో పర్యటించనున్నారు. బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకల్లో పాల్గొంటారు. చంద్రబాబు పర్యటన సందర్భంగా అధికారులు 10 ఎకరాల విస్తీర్ణంలో ప్రజావేదిక ఏర్పాటు చేశారు. ఉదయం 10:30కు ముప్పాళ్లలోని హెలిప్యాడ్ వద్దకు సీఎం చేరుకుంటారు. గ్రామంలోని అంబేద్కర్ గురుకుల రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శిస్తారు. అనంతరం ప్రజావేదికపైకి చేరుకుంటారు. అనంతరం P4 కార్యక్రమంలో భాగంగా బంగారు కుటుంబంతో సీఎం మాట్లాడతారు. మధ్యాహ్నం 2 నుంచి 3:30 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు. ఆ తర్వాత తిరిగి ఉండవల్లిలోని తన నివాసానికి వెళ్తారు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగవి గ్రామ ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కొన్ని నెలలుగా పూర్తి స్థాయిలో తాగునీరు సరఫరా కావడం లేదు. ఆర్టీడీ కాలనీలో సమస్య మరింత జటిలంగా మారింది. కాలనీలో జలజీవన్ మిషన్ కింద ఇంటింటికి కుళాయిలు ఏర్పాటు చేసినా నీరు అందడం లేదు. దీంతో ప్రజలు ప్రధాన పైప్లైన్లో ఎయిర్ వాల్వ్ వద్ద నీటిని పట్టుకుంటున్నారు. ఆ నీరు కూడా రోజు రావని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి తమకు తాగునీరు సరఫరా చేయాలని కోరుతున్నారు. మా ఊర్లో నీళ్లు పరిస్థితి అంటే చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ పొలాలు వేసినారు కానీ ఒకసారి కూడా అసలు నీళ్ళు రావడం లేదు. మళ్ళీ మాకంటే ఇక్కడ 200 మంది పైగా ఇండ్లు ఉన్నాయి. ఇంతటికి ఇది ఒక్కటే కుళాయి, దీంట్లోనే మేము సరి చేసుకుంటున్నాము, పట్టుకుంటున్నాము. కొడాయిలకి రావు నీళ్ళ, ఈ వాళ్ళకే వచ్చేదే, అక్కడ వాళ్ళు ఇక్కడే పట్టేదే. కొలాయికొచ్చేవి వాసన వస్తాయి, ఇవి వచ్చేవి రావు సార్. రోజు ఇవి ఎప్పుడంటే ఎప్పుడో వచ్చేది, 15 దినాలకు ఒకసారి ఎట్లంటే ఎట్లా వచ్చేది. నీళ్ళు చాలా ఇబ్బంది. ఒకటే కొలాయి, మెయిన్ కొలాయి ఒకటి వేసుకొని 200 మంది ఇండ్లు పట్టుకుంటున్నాము. ఇండ్లు లైన్ చేసినారు, ఆ కొలాయిలకు నీళ్ళే రావు సార్. అసలుకి వారానికి ఒకసారి కూడా నీళ్ళు ఇవ్వరు. ఏమంటే లైన్ పైప్కి వస్తున్నాయి కాబట్టి మాకు నీళ్ళు వస్తున్నాయి కాబట్టి మాకు మేలు. ఆ కొలాయి బంద్ అయితే మాకు నీళ్ళే రావచ్చు. అసలు ఇంకా ఇవ్వాలంటే మేము ఎక్కడైనా పోవాల్సిందే, గోడంగులు కూడా లేవు మాకు. విన్యాసాల్లో పాల్గొనేందుకు అమెరికా నౌకాదళానికి చెందిన 2 భారీ యుద్ధ నౌకలు విశాఖ తీరానికి చేరాయి. యుఎస్ కమ్స్టాక్, యుఎస్ రాల్ఫ్ జాన్సన్ అనే ఈ నౌకలను ఎంపిక చేసిన కొంతమందిని మాత్రమే సందర్శనకు అనుమతిస్తున్నారు. భారత్, అమెరికా దేశాల రక్షణ దళాలకు చెందిన పరస్పర మానవీయ సహాయ సంయుక్త విన్యాసాలలో ఇవి పాల్గొననున్నాయి. ఈ నౌకల విశేషాలను మా ప్రతినిధి కూర్మరాజు అందిస్తారు.
భారత్ అమెరికా రెండు సంయుక్త రక్షణ దళాల మధ్య జరుగుతున్న ఒక సంయుక్త విన్యాసం. అంటే ఇది మానవీయ కోణంలో రెండు దేశాలు పరస్పర సహకారం, రెండు రక్షణ దళాలకు సంబంధించిన త్రివిధ దళాలకు సంబంధించిన విభాగాలకు సంబంధించిన వాళ్ళంతా కూడాను ఈ మానవీయ సహాయ సంయుక్త విన్యాసాల్లో పాల్గొంటున్నారు. దానికి సంబంధించి యుఎస్ఎస్ లైవ్ స్టాక్ అని ఈ అతిపెద్ద భారీ నౌక, దీంతోపాటు మరో నౌక కూడాను విశాఖపట్నం చేరుకుంది. ఈ విశాఖపట్నం వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఈ పరస్పర నేవీ అధికారులు కూడాను పరస్పర సంభాషణ, అలాగే వారు పరస్పరంగా సహకరించుకోవడం, ఈ అన్ని అంశాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. వీరు సాంస్కృతిక క్రీడా అంశాల్లో కూడాను వీరు పరస్పరమైన తమ సంబంధాలను మెరుగుపరుచుకుంటారు. అలాగే ప్రత్యేకించి అతి పెద్ద వైద్య శిబిరాన్ని కూడాను ఈ రెండు రక్షణ దళాలకు సంబంధించిన వారు నిర్వహించడం జరుగుతుంది. ఇది యుఎస్కి చెందిన ప్రధానమైన నౌకలోని ఒక భాగం. ఇది అత్యంత బరువైన ట్యాంకర్లని, యుద్ధ విమానాలని, హెలికాప్టర్లను కూడా మోసుకుపోగల సామర్థ్యం ఉన్న నౌక ఇది. ఈ నౌక రావడం విశాఖపట్నానికి ఇదే మొట్టమొదటిసారి. అంటే గతంలో టైగర్ ట్రంప్ జరిగినప్పుడు ఈ 4వసారి టైగర్ ట్రంప్ ఎక్సర్సైజ్ జరుగుతుండడం, ఇది 4వసారి. ఈ సందర్భంగా ఈ నేవీకి సంబంధించి ఈ భారీ నౌకలు విశాఖపట్నానికి రావడం, ఈ విశాఖపట్నంలోని వీటిని కొంతమంది అంటే వాళ్ళు ఎంపిక చేసిన వాళ్ళు దీన్ని సందర్శించే అవకాశం కూడాను యుఎస్ నేవీ కల్పిస్తోంది. We have a crew complement of about 350, and we can carry about 450 Marines as well. Inside our well deck, which is about 440 feet long, almost 3/4 of this ship. Now, if you look down into, we call this our well deck. What you see below me right now, this is an LCAC, landing craft air cushion. This craft can come up on its air cushion. It will essentially hover above the water and can move via giant fans, which you'll see, and those are powered by jet engines. We'll see those as we travel down into the well deck later today. These allow them to transfer forces and supplies ashore with great speed and large carrying capacity. You can see some of that capacity that's on board there today. ఇది యుఎస్ డెస్ట్రాయర్ నౌక కెప్టెన్ రూమ్. ఎందుకంటే ఇక్కడ నుంచి మొత్తం నావిగేషన్ సంబంధించిన కంట్రోల్ అంతా కూడాను ఇక్కడ నుంచే జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ నౌక మొట్టమొదటిసారిగా విశాఖపట్నానికి టైగర్ ట్రయంఫ్ విన్యాసాల్లో పాల్గొనడానికి వచ్చింది. ఇక్కడ పరస్పరం అంటే భారత రక్షణ దళాలు అలాగే అమెరికా రక్షణ దళాలు ఏ రకంగా పనిచేస్తాయి, ఒక్కొక్క నౌకలోని ఆ నౌక ప్రత్యేకతలు ఏంటి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ఈ టైగర్ ట్రయంఫ్ 4వ విన్యాసాలు అవకాశం కల్పిస్తున్నాయి. We have 96 missiles on board, plus the 5-inch gun, as you can see above us. We have a close-in weapon system back aft, and we carry 2 MH-60 Romeo multi-purpose aircraft. So they're capable of doing both anti-air warfare, or anti-surface warfare and anti-submarine warfare. We have about a crew of 300 sailors, 42 officers, and we operate at sea 24/7, 365. ఇది అమెరికా నౌకా దళానికి చెందిన డెస్ట్రాయర్ నౌక యుఎస్ఎస్ జాన్సన్. ఈ నౌక అత్యంత శక్తివంతమైన నౌకల్లో ఒకటిగా
యుఎస్ నేవీ చెప్తుంది. ఎందుకంటే ఇది శత్రువు వేగాన్ని కానీ శత్రువు అనుపానాలని పసిగట్టి వాళ్ళని శత్రు విధ్వంసకర నౌకగా దీన్ని చెప్తారు. ఎందుకంటే ఇది వాళ్ళ నేవీలో 7 ఏళ్ల క్రితం దీన్ని చేర్చుకున్నారు. అప్పటి నుంచి పలు ఆపరేషన్లలో ఈ నౌక పార్టిసిపేట్ చేసిందని చెప్తున్నారు. శ్రీనివాసరావు, కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. ట్రంప్ టారిఫ్లతో మాంద్యం తలెత్తుతుందన్న భయాలతో అమెరికా స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీగా పతనమయ్యాయి. డౌజోన్స్ 2200 పాయింట్లు క్షీణించగా S&P 10% నష్టపోయింది. ఒకవైపు స్టాక్ మార్కెట్లు కుదేలవుతుంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం తన గోల్ఫ్ కోర్సులో సరదాగా గడిపారు. ట్రంప్ టారిఫ్లు అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తాయని ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరస్పర సుంకాల విధింపు నిర్ణయం ఆ దేశ స్టాక్ మార్కెట్లను కుదిపేస్తోంది. గురువారం దాదాపు 170 లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరికాక శుక్రవారం కూడా ఇదే తరహా పరిస్థితి నెలకొంది. ట్రంప్ విధించిన టారిఫ్లతో ఆర్థిక మాంద్యం తలెత్తుతుందన్న భయంతో అమెరికా స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు భారీగా పతనమయ్యాయి. ట్రంప్ టారిఫ్లకు కౌంటర్గా అమెరికా వస్తువులపై చైనా కూడా 34% టారిఫ్లు విధిస్తామని ప్రకటించడం స్టాక్ మార్కెట్లలో నష్టాలకు ఆజ్యం పోసింది. గురువారం 1679 పాయింట్లు క్షీణించిన డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ శుక్రవారం 2231 పాయింట్లు పతనమైంది. 2020 జూన్ తర్వాత డౌన్ జోన్స్ ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారని నిపుణులు పేర్కొన్నారు. అంతేకాకుండా 2 వరుస రోజుల్లో 1500 పాయింట్ల కంటే ఎక్కువ నష్టపోవడం కూడా మొదటిసారని తెలిపారు. మరోవైపు S&P 500 2 రోజుల్లోనే 10% మేర క్షీణించింది. గురువారం 4.84% పడిపోయిన S&P శుక్రవారం 5.97% తగ్గింది. 2020 మార్చి తర్వాత ఈ స్థాయిలో పడిపోవడం ఇదే తొలిసారి. ట్రంప్ టారిఫ్లు అధిక ద్రవ్యోల్బణానికి దారితీస్తాయని ఫెడరల్ రిజర్వ్ చైర్ జెరోమ్ పావెల్ శుక్రవారం హెచ్చరించారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ వృద్ధి నెమ్మదిస్తుందని పేర్కొన్నారు. ఒకవైపు స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నప్పటికీ తన టారిఫ్ల నిర్ణయం మారదని ట్రంప్ స్పష్టం చేశారు. శుక్రవారం ఫ్లోరిడాలోని తన గోల్ఫ్ కోర్సులో రోజంతా ఆటాడుతూ గడిపారు. ధనవంతులం కావడానికి ఇది గొప్ప సమయమని ట్రంప్ తన సామాజిక మాధ్యమ ఖాతాల్లో పోస్ట్ చేశారు.